హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చేపల ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. 1 కిలో చేపలు శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. కడుక్కున్నాక గిన్నెలో వేసేసుకోవాలి. పక్క కొలతలతో చూపిస్తున్నా ఫ్రెండ్స్. మసాలా ఏ విధంగా పట్టాలి అన్నీ చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి, ఫాలో అవ్వండి. సరిపడంత సాల్ట్ వేసేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పౌడర్ 1 టీ స్పూన్, జీరా పౌడర్ చిన్న స్పూన్, అల్లం వెల్లిపాయ ఇప్పుడు వేసుకుంటున్నా ఫ్రెండ్స్. 1 టీ స్పూన్ పసుపు, గరం మసాలా 1 టీ స్పూన్, కారం వేసేసుకోవాలి 3 స్పూన్, చేపలకి కారం ఉంటేనే స్పైసీ చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చాట్ మసాలా 1 టీ స్పూన్, చేపల మసాలా, చేపల ఫ్రై మసాలా దొరుకుతుంది ఫ్రెండ్స్, వేసేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. చిన్న కట్ చేసుకున్న నిమ్మకాయ గుజ్జంతా వేసేసుకోవాలి. వేసుకొని బాగా ముక్క పట్టేదంటూ కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. గరిటె అయితే అసలు పెట్టకండి, ఇట్లా చేయితోని బాగా మసాలా అంతా పట్టేటట్టు కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకోవాలి. గరిటెతోని పెడితే కలుపుకుంటే చేపలంతా విరిగిపోతాయి ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ గుర్తుంచుకోండి. ఇట్లా మసాలా అంతా బాగా పట్టాలి. ఈ విధంగా పట్టేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టి 1 గంట ఫ్రిడ్జ్లోనే ఉంచాలి ఫ్రెండ్స్. మళ్ళీ 1 గంట తర్వాత చూడండి, చల్లగా ఉంది, అందుకే నేను గరిటె యూజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగా వేడవ్వాలి ప్యాను. వేడైనాక 2 స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి.
ఆయిల్ వేడవ్వాలి. చేపలు వేసేసుకోవాలి. బాగా క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఇలాగే ఒకటే గరిటెతోని తిప్పితే విరిగిపోతాయి ఫ్రెండ్స్. చిన్న టిప్స్ అండి. 2 స్పూన్ తీసుకొని ఇట్లా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. తొందరగా విరిగిపోతాయి. ఒకటే స్పూన్తో ఇట్లా చేసుకుంటే తిప్పుకుంటే తొందరగా విరిగిపోతాయి చేపలు. 2 సైడ్ బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. బాగా ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. అన్ని చేపలు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ చేపలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్ని చేపలు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. పెద్దవైతే 2 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చిన్నవైతే 3-4 వేసుకొని ఫ్రై చేసుకున్న ఏం కాదు ఫ్రెండ్స్. ఇవి కూడా తిప్పుకోవాలి. కొద్దిగా కలెమాకు వేసుకోవాలి పైన. ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ఆ ఫ్లేవర్ అంతా చేపలకి పడుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ అటు ఇటు తిప్పుకోవాలి. 2 సైడు ఫ్రై చేసుకోవాలి. చిన్న టిప్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసిండ్రా లేదా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా ఫ్రై అయినాయి. ఇవి కూడా పక్క తీసేసుకోవాలి. ఒక మీద ఒకటి పెట్టండి. ఎక్స్ట్రా ఆయిల్ అయితే కిందికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాం కదా, అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఎంతో ఇష్టమైన మచ్చి ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో ఉంది. ఇది అలాగుంది, అది అలాగుంది ఫ్రెండ్స్.
ట్రై చేయండి, రెండు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. చేపల ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో ఇంతకుముందు వీడియో చేశాను ఫ్రెండ్స్. చూసినరో లేదో నాకు కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.